తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఓటర్లు ఆకర్షించేందుకు అభ్యర్థులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఓట్లు రాబట్టుకోవటానికి అనేక హామీలు ఇస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఓ అభ్యర్థి వినూత్న హామీలతో ప్రచారం చేస్తున్నారు. 6వ వార్డు సభ్యురాలిగా బరిలో ఉన్న శివానిని వార్డు సభ్యురాలిగా గెలిపిస్తే 5 ఏళ్ల పాటు వార్డు ప్రజలకు ఉచితంగా కటింగ్, షేవింగ్లు చేస్తారని ఆమె భర్త శ్రీకాంత్ ప్రకటన చేశారు. ఇక వృత్తిరీత్యా అభ్యర్థి భర్త నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందటంతో ఈ హామీనిచ్చి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తన భార్యను ఆశీర్వదిస్తే వార్డును అభివృద్ధి చేస్తానని శ్రీకాంత్ తెలిపారు. గ్రామంలో 6వ వార్డులో శివాని, శ్రీకాంత్ అనే మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. వార్డు సభ్యులు అందరూ కలిసి భారీ మెజారిటీ గెలిపించగలరని వార్డు సభ్యులకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వార్డులో ఉన్న వాళ్ళందరూ కొంతమంది ఉన్నవారు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి నా వృత్తి మంగళ వృత్తి కాబట్టి మేము అందరికీ, నా వార్డు సభ్యులందరికీ, మగవాళ్ళకి ఫ్రీగా కటింగ్ గడ్డలు చేయదలుచుకున్నాను. ఎందుకంటే అందరు సమానంగా చూడదామని చెప్పేసి, నా గ్రామం మా వార్డులో చూద్దామని చెప్పేసి అట్లా చేద్దామని చెప్పేసి దాంతోపాటు మా వార్డు చాలా వెనుకబడ్డది కాబట్టి దాన్ని కొంచెం ముందుకు తీసుకొని ఆదర్శ వార్డుగా రఘోత్తంపల్లి గ్రామంలో ఆదర్శ వార్డుగా నిలుద్దామని చెప్పేసి వర్క్ చేద్దామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. మండలం రఘోత్తంపల్లి గ్రామంలో 6వ వార్డులో శివాని, శ్రీకాంత్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అయ్యప్ప